డ్రామాతో మనందరినీ ఫుల్ గా నవ్వించడానికి వచ్చేస్తున్నారు సుడిగాలి సుధీర్ along with the stream. So let's welcome them. వస్తాడు నారాజు ఈ రోజు రానే వస్తాడు నెలరాజు ఈ రోజు. అవండి ఐ లవ్ యూ సో మచ్ అండి. ఎంత బాగుంటారని అచ్చం దిష్టి బొమ్మలాగా. ఏంటండి ఒక్కసారి కూడా వాట్సాప్ లో మెసేజ్ చేస్తే రిప్లై ఎవరు? అంత బలుపు ఏంటండి మీకు? అంత యాటిట్యూడ్ ఏంటండి మీకు? అంత బిల్డప్ ఎందుకమ్మా నీకు? క్రాఫ్ వేసుకుని నువ్వును ప్లీజ్ నాన్న ఒక్కసారి రిప్లై ఇవ్వు నాన్న. ఏం చేస్తారు నువ్వు? నేనేం చేశానండి? మీరేదో చేస్తున్నారు కదా. అమ్మ ఇంకోసారి రావాలి కాదు, చెప్పుదని కొడతాను. నా గురించి ఏమనుకున్నావు నువ్వు? ఏమనుకున్నాను? పెళ్ళైన దగ్గర నుంచి మీ అయ్యగారిని తప్ప పారాయి మగని ఒకసారి చూడలేదు, ఒకసారి టచ్ అయ్యి తెలుసా? పెళ్ళైన దగ్గర నుంచి అంటారు అంటే పెళ్లికి ముందు. అవన్నీ ఎందుకు ఇప్పుడు? ఫోన్ చేస్తున్నాను మీ అయ్యగారికి. హలో హలో బంగారం. నాన్న అమ్మా చెప్తాలి. గుర్తుందా నీకు అసలు? మర్చిపోయావు నువ్వు. 2 నెలలు అయింది. అయ్యగారండి ఒకసారి. అయ్యగారు ఏరా రంగా, ఎలా ఉన్నారండి? బాగున్నాను కానీ అమ్మగారిని ఎలా చూసుకుంటున్నావు? మీరు లేని లోటు తీరుస్తున్నానండి. బాగా చూసుకుంటున్నానండి, బాగా చూసుకుంటున్నాను. బాగా చూసుకో. అయ్యగారు ఈ నెల నాకు శాలరీ అది పెంచుతానన్నారు. కరెక్ట్, శాలరీ పెంచుతాను కదా. అమ్మగారికి ఒకసారి ఫోన్. అయ్యగారు చెప్పండి. వాడికి మంచి శాలరీ పెంచుతాను, ఒక 1000 ఎక్స్ట్రా అడిగి. ఇదిగో 1000 రూపాయలు. ఏమండి ముద్దు 1000 రూపాయలు ఇచ్చానండి. ముద్దు 1000 రూపాయలు కూడా అడిగి మీరేమన్నారు కదండి ముద్దు ఇచ్చి 1000 రూపాయలు అన్నారు. 1000 అడిగి ముందు ముద్దు నాకు ఇవ్వన్నా. ఓ సారీ ముద్దు ఇచ్చే. ఏమండి తీసేసుకున్నానండి. తీసుకోవడం అంటే ఆ రంగా ఫోన్ ఫోన్ అడిగి. అయ్యగారు ఏరా తీసుకున్నావా? వెయ్యా ముద్ద సరే 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 పక్కరా. ఎంత దూరం మీ పక్కలకు వస్తాను నేను. పక్కరా రామగారి నుంచి. చెప్పండి. వాళ్ళ నైట్ నేను 12 గంటలకు ఇంటికి వస్తాను. రాత్రి 12 వస్తాను ఇంటికి. అమ్మగారికి సర్ప్రైజ్ మాట. సడన్ గా ఇండియాలో ల్యాండ్ అయ్యి ఇంటికి వస్తే ఫుల్ సర్ప్రైజ్ అయింది. సో దానికి మొత్తం రెడీ చేసి ఉంచు ఇంట్లో. సరేనా? మీరు వచ్చేసరికి సెట్ చేస్తా కదా. ఎందుకు? ఏంటో సెట్ చేసేది? అదే సర్ప్రైజ్. సర్ప్రైజ్ సెట్ చేయి. ఓకే ఓకే. ఉంటా. రంగా ఏమంటున్నారు? అయ్యగారా ఛార్జింగ్ అయిపోతున్నారు. సరే టీవీ పెట్టు. రేపింది జ్వాల క్షమించండి ప్లీజ్ అండి. అమ్మ ఇంకోసారి రావాలి కాదు. చెప్పుదని కొడతా నిన్ను. న్యూస్ ఛానల్ పెట్టు. ఇప్పుడే అందిన తాజా వార్త. భర్త లేకుండా భార్య ఒక్కటే ఇంట్లో ఉన్న టైం చూసి దుండగులు దాడి చేస్తున్నారు, నగలు దోచుకుంటున్నారు. ఇంతటితో వార్తల సమాప్తం. అరే దొంగలు పడతారంట్రా. అది భర్త లేని భార్య ఇంట్లో అంటరా. రాత్రి అయింది, పడుకుందాం. నాకు లైఫ్ ఇచ్చారు కదండి మీరు. ఐ లవ్ యూ అండి. ఎందుకు అయ్యగారండి మీకు లైఫ్ ఇవ్వడం ఏంటి? లాంగ్ బ్యాక్ రా. ఒక రోజు నేను అయ్యగారు బైక్ మీద వెళ్తున్నాం. ఆపోజిట్ లో కారు వచ్చి దమాలం గుద్దేశాడు రా. మీ అయ్యగారు చచ్చిపోయారు. అయ్యగారు చచ్చిపోయారా? అవునరా. మరి అయ్యగారు? ఆ కారు వేసుకొచ్చిన అయ్యగారు ఈడారా. అరే నాకు భయం వేస్తుందిరా. మీకు భయం వేస్తుందా? నాదే ధైర్యం. మీరు కట్ తీసుకుని రెడీగా ఉండండి. నేను ఆడికి ముసిగేస్తా. దొరికేశాడు. అరే పొడిచానా? నాకు అలవట్లేదురా. నాకేం తెలియదు. అయ్యగారు ఫోన్ చేస్తాను. అయ్యగారు వస్తున్నారు. అమ్మో దొంగల దగ్గర కూడా ఫోన్ ఉన్నారు. అక్కడ రింగ్ అవుతున్నారు.
హలో అయ్యగారు వాయిస్ దీంట్లో వినిపిస్తుందంటరా అయ్యగారు ఇక్కడ ఆడచ్చు కదండి. నేను కావాలనుకోలేదండి, నేను దొంగలనుకొని పొడిస్తానండి. అచ్చడి పోలీస్ స్టేషన్ మా అమ్మగారు మర్డర్ చేశారండి. అబ్బా మటర్ కాదురా. అయ్యగారు నన్ను క్షమించండి, రండి హాస్పిటల్ కదా. కావాలని పొడిచారా? ఎవరు వస్తున్నారండి? ఎవరు ఏంటి సార్ ఎలాగొచ్చారు? ఇక్కడ ఏదో మడ్డ జరిగిందని ఫోన్ వచ్చింది. అమ్మగారు తెలిసిపోయినట్లు ఉంది వీళ్ళకి. ఏంటిది? మర్డర్ ఎవరు చెప్పారు మర్డర్ అని? ఇక్కడ మడ్డ జరిగింది నాకు ఫోన్ వచ్చింది. మర్డర్ చేశారు. అయితే మర్డర్ లేదు, ఆర్డర్ లేదండి. ఆ బ్లడ్ అండి. అది పారా అని. పారానా? ఓకే సారీ. పారాన్ని పెట్టింది ఆయన, పెట్టించుకుంది నువ్వు. ఈ చేతికి బ్లడ్ ఏంటి? కమాన్ టెల్ మీ. అంటే ఆ పారం తెచ్చింది ఈడే. నేనే వెరీ గుడ్. ఏమండి ఏమండి మీకు దండం పెడతానులేకండి. ఏమండి 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 అమ్మగారు మేము ఆయిగా వచ్చానండి. బాగా వచ్చారా? మరి ఇప్పుడు ఎలాగరా? నాన్న చెత్తరాగండి. దొరికి అయ్యారు నమస్తే అండి. ఏరా బాగున్నావా? బాగున్నానండి. మా అబ్బాయి ఏడి? అబ్బాయి లోపల బెడ్రూమ్ లో. మా కోడలు కోడలు కూడా అక్కడ బెడ్రూమ్ లో ఉందండి. ఒకసారి వీళ్ళు పిలుస్తున్నారండి. మీరు ఆగండి. ఏమండి? అయ్యో అయ్యో ఆగండి. మామగారు బాగున్నారా? అయ్యో అరే మా అబ్బాయికి అన్ని సుదీర్ఘాన్ని పోలికలే వచ్చినాయిరా. మామగారు నమస్తే అండి. బాగున్నారా? బాగున్నా. ఏంటి మా అబ్బాయి ఏం చేస్తున్నాడు? ఏం చేస్తారు తెలిసిందే కదండి. సరే అండి బిలు. ఏమండి అయ్యగారు రారా. చిన్నప్పుడు ఆడుకున్న ఆటలన్నీ గుర్తొస్తున్నాయి ఆయనకి. ఆ, సర్లే ఊరుకోండి. ఎంత ఏజ్ వచ్చినా మీ దావడి మొదలు అన్నది మాత్రం తగ్గలేదు. అరే కొట్టకమ్మానికి రండి 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 రండి. డౌట్ వస్తుంది నాకు. ఏం లేదండి లోపల. నాకు ఏదో డౌట్ వస్తుంది. ఏమైంది దానికి? ఏంట్రా నా కొడుకుని చంపేశారేంట్రా మీరు? అయ్యో అయ్యో మావయ్య గారు ఎంత పని చేశారు. మావయ్య గారు ఏం చేశాను నేను? పెద్ద కూడా కాస్తామని చెప్పి మా ఆయన్ని చంపేస్తారా? నేను చంపానా? ఎంత పని చేశారు మావయ్య గారు. అయ్యగారు రే మీరిద్దరే కలిసి చంపారా? మీరే చంపారు. మావయ్య గారు మీకు తెలిసిపోయిందా? పోలీస్ కంప్లైంట్ ఇస్తా. మావయ్య గారు దయచేసి చెప్పొద్దు. మావయ్య గారు మీకు దండం పెడతాను. మావయ్య గారు అనవసరంగా మావయ్య కూడా చంపేశాను రా. అమ్మగారు ఇప్పుడు విషయం ఎవరు తెలియదు కదా? తెలిసిన మావయ్య గారు పోయారు. అమ్మయ్య వీళ్ళిద్దరు మద్దతు గురించి నీకు ఒక్కడికే తెలుసురా. నీకు అమ్మగారు దయచేసి ఎప్పుడు రంగా ప్లీజ్ రంగా. నమస్తే అండి. బాగున్నారండి? ముగ్గురిని చంపేశారు అనవసరంగా. ఇంకెవరు చూడలేదు కదా. మీ ఇద్దరు రండి రండి. నేను ఎవ్వరిని వదలను. ఎవరికి చెప్పకండి అమ్మ. రోజమ్మ ఎవరికి చెప్పకండి అమ్మా. ఎవరిని Let's start with రోజా గారు. ఓకే నైస్. థ్యాంక్ యూ మేడం. నాగబాబు సార్. మీ రేంజ్ స్కిట్ అని చెప్పలేను కానీ మంచి స్కిట్. థ్యాంక్ యూ సార్. ఎంటర్టైన్ చేశారు బాగానే. థ్యాంక్ యూ Thank you so much, Sudigali Sudhir and team. Thank you.